హలో గైస్. సో లాస్ట్ వీడియోలో మనం కొన్ని క్లిప్స్ తీసుకుని ఈ విధంగా టైమ్లైన్లో పెట్టుకున్నాం. అండ్ ఈ వీడియోలో అసలు మనకి కలర్ ట్యాబ్లో యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బేసికల్లీ నేను ప్రీవియస్గా కొన్ని చేంజెస్ చేశాను కాబట్టి నాకు ఇప్పుడు ఇంటర్ఫేస్ ఇలా ఉంది. సో బేసికల్లీ మీకు అయితే కొత్తగా అయితే వేరే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒకవేళ మీరు ఏదైనా చేంజెస్ చేస్తే మీరు కావాలంటే రీసెట్ యూఐ లేఅవుట్ కూడా క్లిక్ చేయొచ్చు. సో బేసిక్గా ఎవరికైనా సరే ఇనీషియల్గా ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ లేఅవుట్ని కనుక చూసుకుంటే మనకి ఇది బేసికల్లీ 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఓకే, సో టాప్ ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఒక పార్ట్, అండ్ దెన్ మధ్యలో మనకి టైమ్ లైన్, అండ్ అలాగే కింద కంట్రోల్స్ ఉంటాయి. ఓకే, సో బేసికల్లీ పైదంతా కూడా మనకి పైనంతా కూడా మనకి వ్యూ ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ మెయిన్ వ్యూవర్, అండ్ అలాగే క్లిప్స్ వ్యూవర్, సో నోట్ గ్రాఫ్, అండ్ ఈవెన్ ఇక్కడేమో గ్యాలరీ, అండ్ మధ్యలో టైమ్ లైన్, అండ్ అలాగే కింద కంట్రోలర్స్. సో మనకి కలర్ ప్యానల్స్ కావచ్చు, కలర్ వీల్స్ కావచ్చు, టైమ్ లైన్, సో స్కోప్స్, సో అన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం టాప్ లెఫ్ట్ కనుక వస్తే సో ఇక్కడ బేసికలీ మనం మీడియా పూల్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో అన్ని ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇది కొత్త అప్డేట్స్ వచ్చింది. అండ్ ఇక్కడ నుంచే మనం లట్స్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ గ్యాలరీ. సో గ్యాలరీ ఏంటంటే బేసికల్లీ మనం ఏదైనా ఒక కలర్ కరెక్షన్ చేసాం అనుకోండి, సో అప్పుడు దాని మీద రైట్ క్లిక్ చేసి గ్రాబ్ స్టిల్స్, గ్రాబ్ ఆల్ స్టిల్స్ కొట్టినప్పుడు సో అక్కడ నుంచి ఇమేజెస్, అండ్ అలాగే ఆ ఇమేజెస్లో ఉండే ఆ కలర్ కరెక్షన్ ఏదైతే మనం అప్లై చేస్తామో సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ స్టోర్ అవుతుంది. అండ్ వాటిని మళ్ళీ మనం ఫర్దర్గా రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ మెయిన్ మనకి ప్రివ్యూ విండో ఉంది. సో మనం వేసే ఎఫెక్ట్స్, కంట్రోలర్స్, సో అన్నీ కూడా మనం ఇక్కడ ప్రివ్యూ చేయొచ్చు. అండ్ అలాగే రైట్ సైడ్లో మనకు ఉన్నది నోడ్ గ్రాఫ్. సో బేసికల్లీ ఇక్కడ మనం నోట్స్ అన్నీ యాడ్ చేస్తాం, వాటిని మ్యానిపులేట్ చేస్తాం. అండ్ అలాగే కింద ఉన్నది క్లిప్ వ్యూ. ఓకే, సో బేసికల్లీ మనకు కావాల్సిన క్లిప్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దాని కింద ఉంది టైమ్ లైన్. సో టైమ్ లైన్ నుంచి కూడా మనం క్లిప్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్లే హెడ్ యూస్ చేసుకుని సో మనం టైమ్ లైన్లో మూవ్ అవ్వచ్చు. అండ్ ఈవెన్ టైమ్ లైన్లో కాదు గైస్, సో మనకి ఇది ఏదైతే ప్లేయర్ ఉందో సో ఇక్కడ కూడా మనం వీటిని యూస్ చేసి మూవ్ అవ్వచ్చు. అండ్ ఈ టైమ్ లైన్ మనకి పెద్దగా యూజ్ అవ్వదు. సో ఎప్పుడైనా మనం స్పెసిఫిక్గా ఒక క్లిప్ మీద ఆపరేషన్స్ చేయాలి, మనకి ఎక్కువ క్లిప్స్ ఉన్నాయన్నప్పుడు మాత్రం యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ టైం లైన్ ఏం చేయొచ్చు అంటే సో మనం ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకి టైం లైన్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఓకే, సో దట్ మనకి ఇప్పుడు వర్క్ స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఈవెన్ మీరు అలాగే క్లిప్స్ ఉన్నాయి కదా, సో ఈవెన్ క్లిప్స్ కూడా మీరు ఆఫ్ చేసుకోవచ్చు. సో సింప్లీ దీని మీద క్లిక్ చేస్తే మీకు క్లిప్స్ కూడా ఆఫ్ అవుతాయి. సో యాజ్ ఆఫ్ నో అయితే మనం దీన్ని ఉంచుకుందాం. అండ్ ఇక్కడ నోడ్ ఉంది కదా, సో ఈవెన్ దీన్ని కూడా ఆఫ్ చేసుకోవచ్చు. సో ఈవెన్ మనం ఇక్కడ నుంచే ఎఫెక్ట్స్ కూడా గ్రాప్ చేసుకోవచ్చు. సో లైక్ ప్రీవియస్ కోర్సెస్లో మనం బాక్స్ బ్లర్ ఆర్ ఎల్స్ లైట్ డ్రెస్, సో ఇవన్నీ చూసాం కదా, సో ఇటువంటి ఎఫెక్ట్స్ కూడా మనం ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫైనల్లీ మీకు ఇక్కడ ఉండేది లైట్ బాక్స్. సో దీని మీద క్లిక్ చేస్తే సో మీకు ఇక్కడ ఉన్న క్లిప్స్ అన్నీ వస్తాయి. అండ్ ఈవెన్ మీరు వీటి సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు వీటి యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది జస్ట్ చేంజ్ అవుతుంది, సో దట్ బెటర్ విజిబిలిటీ కోసం. అండ్ దాని లైట్ బాక్స్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ టు మన నార్మల్ ప్యానల్కి వెళ్ళిపోతుంది. అండ్ దెన్ ఇప్పుడు మెయిన్ కింద కంట్రోలర్స్ దగ్గరికి వస్తే సో ఇక్కడ బేసికలీ మనకి ప్రైమరీ కలర్ వీల్స్, అండ్ అలాగే హెచ్డిఆర్ కలర్ వీల్స్, ఈవెన్ మిక్సర్స్, కర్వ్స్, అండ్ అలాగే పవర్ విండో. సో బేసికలీ పవర్ విండో నుంచి మనం మార్క్స్ అనేవి వేస్తాము, సో ఇవి ఫర్దర్గా చూడొచ్చు. అండ్ ఇక్కడ ఏమో క్వాలిఫైయర్స్, ట్రాకింగ్, బ్లర్స్, సో ఇటువంటి ఆప్షన్స్ అన్నీ మనకు ఉంటాయి. సో ఇదంతా కూడా బాటంలో లెఫ్ట్ పార్ట్. అండ్ అలాగే రైట్ పార్ట్కి వచ్చేసరికి సో బేసికల్లీ ఇక్కడ కూడా మనకు ఒక టైం లైన్ ఉంటుంది. అండ్ ఇందులో మనం కీ ఫ్రేమ్స్ వేసుకోవచ్చు. అండ్ ఈ కీ ఫ్రేమ్స్ బేసికలీ వేటికంటే మనం చేసే కలర్ కరెక్షన్కి కానీ ఆర్ఎల్స్ మనం ఎఫెక్ట్స్ వేస్తాం కదా, సో వాటిని కూడా మనం ఇక్కడ నుంచి కీ ఫ్రేమ్స్ అనేవి వేసుకోవచ్చు. అండ్ దీన్నే మళ్ళీ మనం స్కోప్స్ మీద క్లిక్ చేసాం అనుకోండి, సో మనకి ఈ విధంగా స్కోప్స్ అనేవి వస్తాయి. అండ్ ఈవెన్ మీరు కావాలంటే ఈ ప్యానల్ని మొత్తం బయటది కూడా తీసుకొని మీ దగ్గర సెకండ్ డెస్క్టాప్ ఉంటే సో దాని మీద కూడా పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ అలాగే మళ్ళీ ఇక్కడికి వస్తే సో ఇప్పుడు మనం కలర్ వీల్స్ తీసుకున్నాం అనుకోండి, సో కలర్ వీల్స్లో కూడా మళ్ళీ మీకు పైన డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, లైక్ కలర్ బార్స్ ఆర్ఎల్స్ ఇవి. సో బేసిక్ ఆప్షన్స్ అయితే ఇవి. సో ఈ విధంగా మీకు ఈచ్ ప్యానల్లో మళ్ళీ కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో గైస్, ఇది బేసిక్ కలర్ ట్యాబ్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.